ఎందుకు ఆర్జే శేఖర్ అంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు అనేది దానికి మీరేం చెప్తారు? ఇది నా లైఫ్లో ఇదే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నేను పోలీసులను సంప్రదించడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను, ఇట్లా గర్ల్ ఈజ్ హెరాసింగ్ అని చెప్పి. సో వాళ్ళు అమ్మాయి కదా, మేము అంత ఈజీగా కేసు పెట్టలేము, అదే అమ్మాయి మీద మీ మీద పెడితే తక్కువ తీసుకుంటారు, అబ్బాయి పెడితే తీసుకోరు. మహిళా పక్షపాత సమాజం ఇక్కడ చట్టాలు సెక్షన్లు ఎలా ఉన్నాయి. సో నేను ఒక 4-5 సార్లు వెళ్ళాను. ఏమైంది సార్, ఎఫ్ఐఆర్ అయిందా, ఏంటి అంటే లీగల్ ఒపీనియన్కి పంపించాం, ఇలా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో నేను అన్ని చాలా పిన్ టు పిన్ సాక్ష్యాలు మొత్తం డీటెయిల్డ్ కంప్లైంట్ అన్నీ ఇచ్చినా కూడా దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద పోలీస్. సరే తర్వాత నేనే ఇంకా నా పర్సనల్ దీంట్లో నా నెట్వర్క్లో నేను ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఆ అమ్మాయికి సంబంధించిన ఆధారాలని గ్యాదర్ చేసుకున్నాను. చాలా ఆధారాలు పోలీసులకు ఇచ్చినా కూడా వాళ్ళు ఏమీ చేయలేదు. దెన్ ఐ కేమ్ టు మీడియాకి వచ్చి ఇట్లా ఉన్నారు జాగ్రత్త, ఆల్రెడీ ఇదే పని హనీ ట్రాప్లు, లేకపోతే రేప్ కేసులు పెట్టడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నేను అమ్మాయి కథ అంతా వర్ణించుకుంటూ ఒక ఎపిసోడ్ చేశాను. చేసిన తర్వాత అది అక్కడ స్టార్ట్ అయింది ప్రస్తుతం, ఇప్పుడు కాదు. అలా అయిన తర్వాత అంటే మోడస్ ఆఫ్ ఆపరెండి అంటారు, అంటే వాళ్ళు చేసే తీరు ఏదైతే ఉంటుందో. సో జనరల్గా ఎలా ఉంటుందంటే ఫస్ట్ చాలా ఇదిగా మీరంటే చాలా ఇష్టం అన్నట్టుగా నటించి తల్లో నాలుగులాగా మారిపోయి మీకు సంబంధించిన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఫోటోలు అన్నీ గ్యాదర్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మీరు ఏదైనా నా పాతకాలంలో అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పినప్పుడు అవన్నీ కూడా డైరీ పెట్టుకొని నోట్ చేసుకుంటుంటారు వీళ్ళందరూ. ఇప్పుడు లావణ్యకి ఎలా ఉందంటే ఆవిడకి కావాల్సింది రాజ్ తరుణ్, కానీ ముందు మిమ్మల్ని డిఫెండ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆరోపణల విషయంలో, లేకపోతే ఆవిడ మీరు బయట పెట్టే చేయడానికి జీఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ డీఫేమ్ ఏం అవ్వాల. ఏదో వాళ్ళు 4 బూతులు మాట్లాడినంత మాత్రాన మనకి వచ్చేస్తాయి. వాళ్ళు 4 బూతులు తిడితే అది అయిపోతాను నేను, వాళ్ళ సంస్కారమే బయటపడుతుంది, అంతే కదా. సో అదే మీకు అసలు లావణ్యకి ఎక్కడ ఒక పాయింట్ ఉంటుంది కదా, నాకు ఆవిడతో శత్రుత్వం లేదు, ఆవిడతో ఇది కూడా లేదు. బట్ ఆవిడంటే నాకు ఒక పర్టికులర్ పాయింట్ చాలా కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చింది అంటే, సరే నువ్వు డ్రగ్స్ తీసుకుంటే నువ్వు చేస్తావు, అది నీ కర్మ, కానీ నువ్వు డ్రగ్స్ అందరికి ఇస్తున్నావు, పక్కన ఉండే వాళ్ళకి అందరికి ఇచ్చి వాళ్ళని చేస్తున్నావు బలవంతంగా. దాంతోపాటు చాలా నీచంగా మాట్లాడడం సాటి మనుషుల్ని, అండ్ ఎస్పెషలీ రాజ్ తరుణ్ని, పచ్చి బూతులు. సో రాజ్ తరుణ్ తిట్టినా, వెధవాన్ని తిట్టినా, ఇంకోటి తిట్టినా, కొట్టినా కూడా నేను పెద్ద ఫీల్ అయ్యేది. వాళ్ళ అమ్మని చాలా నీచమైన భాషలో మాట్లాడడం, అది నాకు చాలా బ్యాడ్ అనిపించింది. ఐ ఫెల్ లైక్ ఇట్లాంటి వాళ్ళు మన సొసైటీలో హానికరం అనిపించింది. సరే ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ కూడా జనాలు ప్రస్తావించట్లేదు, కళ్ళ ముందు కనబడుతుంది, ఏదో భూతపూర్ణం అనేస్తున్నారు. కానీ మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఈవిడ మస్తాన్ సైతం ఉన్నట్టు, అలాగే చింటూ అనేవాడితో కూడా అఫైర్ ఉన్నట్టు, ఇలా అన్ని కూడా ఆ కాల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి నేను బయటికి చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు దానికి సంజయ్ ఇచ్చుకోవడం మొదలెట్టారు. వాళ్ళిద్దరు ఆడియో కాల్ మీ దగ్గర ఉందా, సంపాదించారా? వింటారా? మా ఆడియన్స్ కోసం ఒకసారి వినిపిస్తారు. ఆడియన్స్ కోసం సరే. ఫస్ట్ ఏం రాసిన పక్కనే ఉన్నా ఏం చేసింది ఏంటి అందులో? ఎవడు నాకు మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా నా చింటూ? సో ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్గా ఆవిడ ఆడియోలో సాయికి ఈవిడికి ఉన్న కనెక్షన్ ఏంటో అర్థమవుతుంది. అలాగే కొంచెం ముందుకు మీరు వెళ్ళుంటే ఎవరన్నా ఉన్నారా నా కోసం, చింటూ లేడా, నా చింటూ లేడా, సో చింటూ ఉన్న కనెక్షన్ కూడా మనకు అర్థమవుతుంది. సరే ఇది ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే ఇది ఎందుకు వినలేదు అందరూ, ఒకటి ఏంటంటే బీప్స్లో చాలా మందికి ఏం అర్థం కాలేదు. B+ ఆడియో నేను బయటకు తీసుకొచ్చాను, అది కూడా వాట్సాప్ గ్రూప్స్లో ఉండింది, యూట్యూబ్ మెయిన్ మీడియంలోకి రాలా. సరే తీసుకొచ్చి వినిపించినప్పుడు ఆవిడ నిజ స్వరూపం ఫస్ట్ బట్టబయలైంది. తర్వాత ఆవిడ దానికి సంజయ్ ఏమిచ్చుకుంది, అదేదో నేను ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు ఏదో బూతు పాట పాడాడు అందుకని నాకు కోపం వచ్చింది. కోపం వస్తే ఎంత కోపం వచ్చినా, నేను మ్యారీడా? ఓకే, మన ఇళ్లలో చాలామంది లేడీస్ని చూసింటాం, ఎంత కోపం వచ్చినా కొడతారు, ఒకటి తిడతారు, కానీ వేరే మగాడు కావాలి, ఎవడో ఒకడిని పంపించి ఇట్లా ఎవరన్నా మాట్లాడతారా?